అబ్బా! ఇప్పుడు ఈ ఆంటీని ఎవరు పిలిచిర్రు? ఈమొచ్చిందేందిరా దేవుడా! అయ్యో బాబు పుట్టిండంట కదా ఇక్కడికి. స్టార్ట్ చేస్తది. ఎక్కలేని బాడీ షేమింగ్ అంతా స్టార్ట్ చేస్తది. అబ్బో! బానే పుట్టిండు కొడుకు. బిడ్డ తర్వాత బిడ్డనే అంటారు కదా! అట్లెట్లా పుట్టిండబ్బా కొడుకు వీళ్ళకి? పెద్ద కలరేం కాదు. ముక్కు కూడా ఎవరో గుద్దినట్టు లోపలికి పోయింది. చిన్న కళ్ళు. అయ్యో చెవులేంది ఇంత పెద్దగా ఉన్నాయి. అయ్యో అమ్మమ్మ వాళ్ళు ఎవరు గొలుసు లేలేదా పిల్లగానికి? చేతులు కూడా ఉత్తగా ఉన్నాయి. కాళ్ళకి పట్ట గొలుసులు లేవు. ఏం వెయ్యరేమో మీరు కదా. అంత వెయిట్ ఏం లేడు బాబు, బాగా పల్సగా ఉన్నాడు. నువ్వేమి ఇంత దొడ్డుగా అయిపోయాను? అంతంత తినకు, బాలింత అని బాగా పెడతారు, అయినా నువ్వు తినొద్దు సరేనా. స్నానం ఎవరు చేపిస్తారు? అంత జిడ్డు జిడ్డు ఉన్నాడు బాబు. మంచి బట్టలు వేయొద్దా? ఈ జుబ్బాలు ఇవన్నీ మా దాంట్లో వెయ్యరు. రోజుకు ఒక్క కొత్త డ్రెస్ అని వేస్తారు మా దాంట్లో, తెలుసా? 21 వెళ్ళేదాకా 21 రోజులు 21 కొత్త డ్రెస్సులు వేస్తారు మా దాంట్లో. పర్లేదులే, మా మనమడంత కాకున్నా ఏదో యావరేజ్గా ఉన్నాడు పిల్లగాడు. యావరేజ్. సరే పోయి వస్తా. ఏం పెడతలేరు, కాఫీ పోయలేదు, స్నాక్స్ ఇస్తలేరు. సరే పోయి వస్తా. తీసుకోండి అమ్మ, బాబుని తీసుకో. బా ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అని పోతుంది. ఈ ఆంటీ లాంటి వాళ్ళు మీ కాలనీలో కూడా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకెన్ని భరించాలో ఈమెతోని.